ఏంటి బ్రదర్ అలా ఉన్నావు? ఏం లేదు. చెప్పు బ్రదర్, ఏమైందో? నీకు తెలుసుగా బ్రదర్, మొన్ననే 1 వీక్ బ్యాక్ బోట్ స్మార్ట్ వాచ్ తీసుకున్నానా. నిన్న నాయిస్ వాళ్ళు సూపర్ స్మార్ట్ వాచ్ రిలీజ్ చేశారు. 1 వీక్ వెయిట్ చేయాల్సింది కదా. చూడు బ్రదర్, ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో. రోజుకొక కొత్త ఫీచర్స్తో కొత్త మోడల్స్ రోజు వస్తూనే ఉంటాయి. అది స్మార్ట్ వాచ్ కావచ్చు, టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు. వాటిని చూసి మనం డిసప్పాయింట్ అవ్వకూడదు. అంతేనంటావా? అంతేగా. హాయ్ అండి, ఈరోజు మనం ఈ వీడియోలో నాయిస్ కంపెనీ రిలీజ్ చేసిన నాయిస్ ColorFit అనే స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేసి దీని హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నా పేరు శ్రీను, మీరు చూస్తున్నారు ఛానల్ ప్రేమశ్రీను. ఈ వాచ్ మోడల్ నెంబర్ వచ్చేసి నాయిస్ ColorFit అల్ట్రా. పేరు తగ్గట్టే వాచ్ కూడా అల్ట్రా అని చెప్పుకోవచ్చు. ఇది వాచ్ రిలీజ్కి ముందు ఎంత హైప్ క్రియేట్ చేసిందో మనకందరికీ తెలిసిందే. దీని ప్రైస్ వచ్చేసరికి 4499 రూపీస్, అంటే రూపాయి తక్కువ 4500. ఈ వాచ్ని మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ వీడియోలో ఈ వాచ్ని అన్బాక్సింగ్ చేసి ఈ వాచ్ యొక్క హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అన్బాక్సింగ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ముందు నాయిస్ ColorFit అల్ట్రా స్మార్ట్ వాచ్ ఉంది. అండ్ దీని కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్. బాక్స్ టాప్లో వచ్చేసరికి నాయిస్ బ్రాండింగ్ కనిపిస్తుంది. అండ్ సెంటర్లో వాచ్ చూడడానికి ఎలా ఉంటుందో విజువల్లో ఒక చిన్న ఫోటో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో చూస్తే మనకి వాచ్ మోడల్ నెంబర్ మెన్షన్ చేశారు. అండ్ సైడ్స్ చూస్తే ఫిట్నెస్ స్మార్ట్ వాచ్ అని మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ ఒకసారి చూద్దాం. బ్యాక్ సైడ్ చూస్తే మనకు కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేశారు. అవేంటో ఒకసారి చూసేద్దాం. 1.75 ఇంచెస్ టచ్ స్క్రీన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి 320x385 పిక్సెల్ రెజల్యూషన్ అంటున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి అల్యూమినియం అలై బాడీ. ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్లడ్ ఆక్సిజన్ మానిటర్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కాల్ అండ్ SMS క్విక్ రిప్లే. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసరికి 60 స్పోర్ట్స్ మోడ్స్. సెవెంత్ వన్ వచ్చేసరికి 9 డే బ్యాటరీ లైఫ్. ఎయిత్ వన్ వచ్చేసరికి IP68 వాటర్ ప్రూఫ్. నైన్త్ వన్ వచ్చేసరికి యానిమేటెడ్ వాచ్ ఫేసెస్. అండ్ వాచ్ సైడ్ నుంచి చూస్తే మనకి డిజైన్డ్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేశారు. అండ్ ఇట్ సైడ్ చూస్తే వాచ్ యొక్క ప్రాపర్టీస్ మెన్షన్ చేశారు. కలర్, నెక్స్ట్ లోపల కంటెంట్స్ ఏమైతే ఉన్నాయని మెన్షన్ చేశారు. అండ్ ఈ సైడ్ చూస్తే లిజన్ టు ద నాయిస్ విత్ ఇన్ అనే చిన్న క్యాప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బాక్స్ అయితే ఇది ఓవరాల్గా చూడడానికి బాక్స్ అయితే ఎలా ఉంది. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసేసి వాచ్ ఫిజికల్గా ఎలా ఉందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే మనకు వాచ్ అయితే కనిపిస్తుంది. అండ్ దీనిపైన మనకి కొంచెం ర్యాపింగ్ అయితే చేశారు, మీరు చూడొచ్చు. నేను ర్యాపింగ్ ఓపెన్ చేస్తున్నాను. వాచ్ చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా కాస్ట్లీ లుక్ అయితే కలుగుతుంది. అండ్ వాచ్ బ్యాక్ సైడ్ చూద్దాం. థిక్ బ్లాక్ గ్లాసీ ఫినిష్తో అయితే ఉంది. చూడడానికి మంచి లుకింగ్ కలుగుతుంది. అండ్ వాచ్ స్ట్రాప్స్ వచ్చేసరికి సిలికాన్ కాబట్టి చాలా స్మూత్గా ఉన్నాయి. అండ్ ఈ వాచ్ ప్రజెంట్ పక్కన పెడుతున్నాను. అండ్ ఇంకా బాక్స్లో ఇంకేం వచ్చే చూద్దాం. ఆ బాక్స్లో ఇంకొక చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్లో వచ్చేసరికి ఓపెన్ చేసి చూద్దాం. వీఆర్ గ్రేట్ఫుల్ అని ఒక చిన్న కాంప్లిమెంటరీ కార్డ్ అయితే ఉంది. దీని బ్యాక్ సైడ్ చూస్తే రిజిస్టర్ యువర్ వారంటీ అని ఒక బార్కోడ్ అయితే ప్రొవైడ్ చేశారు, QR కోడ్. దీన్ని యూజ్ చేసి మనం వారంటీని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఇది నేను పక్కన పెడుతున్నాను. అండ్ ఈ బాక్స్లో ఇంకేముందో చూస్తే ఈ స్మార్ట్ వాచ్ యొక్క యూజర్ మాన్యువల్ ఉంది. మనకేమైనా తెలియకపోతే ఈ వాచ్లో మనం కంప్లీట్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తారు. సో దీన్ని చూసి మనం వాచ్ని ఒకసారి సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసరికి ఈ బాక్స్లో మనకి ఛార్జింగ్ డాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మ్యాగ్నెట్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనం వాచ్ని ఛార్జ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. జనరల్గా చాలా వాచెస్ ఏంటంటే ఇంతకుముందు వరకు ఇలాంటి టెక్నాలజీ ఉండేది కాదు. మన వాచ్ స్ట్రాప్స్ని రిమూవ్ చేసేసి ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య ప్రతి వచ్చే స్మార్ట్ వాచెస్లో కూడా ఇదే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, డాక్. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు.
ఈ వాచ్ సెటప్ అయితే నేను కంప్లీట్ చేశాను. ఇంటర్ఫేస్ మీరు చూడొచ్చు, చూడడానికి ఎలా ఉందో. కింద నుంచి స్వైప్ చేస్తే మనకి కంట్రోల్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. అండ్ టాప్లో వచ్చేసరికి బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి మన ఫోన్ని ఐడెంటిఫై చేయడానికి ఫైండ్ మై ఫోన్ ఆప్షన్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్లైట్ మోడ్ ఉంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డు నాట్ డిస్టర్బెన్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్క్రీన్ లాక్, అంటే మన ఫోన్ వాచ్ని టచ్ చేసినా సరే మన డిస్ప్లే ఆపరేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ లాస్ట్లో వచ్చేసరికి మనకి సెట్టింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇది క్లిక్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బ్రైట్నెస్ని మనం మాన్యువల్గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు, ఇండోర్ అండ్ అవుట్డోర్లో దాన్ని బట్టి. అండ్ తర్వాత చూస్తే వైబ్రేషన్ కూడా మనకి కావాల్సిన స్ట్రెంత్లో మనం పెట్టుకోవచ్చు. అండ్ కిందకి వస్తే మనకి వేక్ జెస్టర్ ఉంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. స్క్రీన్ టైమర్ కూడా మనం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కింద వస్తే డివైస్ ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ డిఎన్డి, క్యూఆర్ కోడ్ అండ్ రీబోట్ అండ్ పవర్ ఆఫ్ రీసెట్ ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం పైన స్వైప్ చేసే నోటిఫికేషన్స్ ప్యానల్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ అయితే నోటిఫికేషన్ ఏం లేదు కాబట్టి మన నోటిఫికేషన్ ఏం చూపించట్లేదు. అండ్ స్టార్టింగ్లోకి వచ్చేస్తే మనం లెఫ్ట్ నుంచి స్వైప్ చేస్తే మ్యూజిక్ కంట్రోల్ ఉంది. మన ఫోన్లో ఉన్న మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు మన మ్యూజిక్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ కానీ ప్రీవియస్ మ్యూజిక్ కానీ వెళ్ళొచ్చు. అండ్ సెకండ్ స్వైప్ చేస్తే స్లీప్ మానిటర్, ఇట్లా బ్రీత్ మానిటర్ అన్నీ ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను యూజ్ చేయట్లేదు, ఇప్పుడైతే సెటప్ చేశాను కాబట్టి మనకు డీటెయిల్స్ అయితే చూపించట్లేదు. మీకు నాయిస్ కంపెనీలో బిగ్ డిస్ప్లే కావాలనుకుంటే వాచ్ తీసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు 3000లో మంచి వాచ్ కావాలంటే మీరు బోట్ రీసెంట్గా రిలీజ్ చేసిన xtend వాచ్ అయితే చూడొచ్చు. దీని ప్రైస్ వచ్చేసరికి 3000 రూపీస్ మాత్రమే. దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇదైతే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది బోట్ xtend అనేది. ఇది నాయిస్ అనేది అల్యూమినియం అలే కేస్తో వస్తుంది. అండ్ ఇంకా డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది 5 ATM వాటర్ ప్రూఫ్తో వస్తుంది. ఇది నాయిస్ వచ్చేసరికి IP68 వస్తుంది. దీనిలో బోటే బెటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే పెద్దగా డిఫరెన్సెస్ అయితే ఎక్కువ ఏం లేవు. మీకు నాయిస్ కంపెనీలో మంచి బ్రాండెడ్లో బిగ్ డిస్ప్లేలో కావాలి అనుకుంటే మీరు నాయిస్ దీనికి వెళ్ళిపోవచ్చు. మీకు లో ప్రైస్లో మీకు మంచి ఫీచర్స్ అన్నీ కావాలనుకుంటే మీరు బోట్ xtendకి వెళ్ళిపోవచ్చు. ఈ బోట్ xtend మనం రీసెంట్గా మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసాము. ఒకవేళ కావాలంటే మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడి నుంచి ఒకసారి లుక్ అయితే వేయండి. అండ్ ఈ సైడ్కి వస్తే మనకి ఈ పవర్ బటన్ అనేది యాజ్ యూజువల్గా కాకుండా కొంచెం ట్రెండ్గా ప్రొవైడ్ చేస్తాను. మీరు చూడొచ్చు, కొంచెం స్టైలిష్గా అయితే ఉంది కదా. అండ్ నార్మల్ వాచెస్ అయితే మీరు చూడొచ్చు ఇలా ఉంటుంది. డిఫరెన్స్ మీరు చూడొచ్చు. అండ్ ఈ పక్కన పెట్టేసి ఈ నాయిస్ వాచ్లో మన హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే వాచ్ మీరు చూడడానికి చాలా బాగుంది బిగ్ స్క్రీన్తో. దీని డిస్ప్లే వచ్చేసరికి 1.75 ఇంచెస్ LCD డిస్ప్లే. అవుట్డోర్లో అండ్ ఇండోర్లో కూడా దీని కలర్స్ అండ్ బ్రైట్నెస్ చాలా బాగుంది. అండ్ ఈ వాచ్ మనకు 320x385 స్క్రీన్ రిజల్యూషన్తో వస్తుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈవెన్ మనకి చిన్న టెక్స్ట్ చూడాలన్నా వెరీ క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వాచ్ బాడీ వచ్చేసరికి అల్యూమినియం అలోయ్ అయితే యూస్ చేశారు. అండ్ వాచ్ స్ట్రాప్స్ గురించి మనం మాట్లాడుకుంటే సిలికాన్ స్ట్రాప్స్ యూస్ చేశారు కాబట్టి మనం వాచ్ వేసుకున్నప్పుడు మంచి కంఫర్ట్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఈ వాచ్ టాప్లో 2.5 degrees కర్వ్డ్ గ్లాస్ యూస్ చేస్తారు కాబట్టి చూడడానికి మంచి గ్రాండ్ లుక్ అయితే కలుగుతుంది. అండ్ ఈ వాచ్ IP68 వాటర్ ప్రూఫ్తో వస్తుంది కాబట్టి మనం డైలీ లైఫ్లో హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు వాచ్ తడిచినా, లేకపోతే మనం అనుకోకుండా వర్షంలో తడిచినప్పుడు వాచ్ తడిచినా వాచ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది IP68తో ఇవ్వకుండా అట్లీస్ట్ 5 ATM వాటర్ ప్రూఫ్తో ఇవ్వాల్సిందని నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ చేయండి. మీరు మంచి వాటర్ ప్రూఫ్ వాచెస్ యూస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా 10 ATM లేదా అంతకన్నా ఎక్కువ సర్టిఫై ఉన్న స్మార్ట్ వాచెస్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే దీనిలో 10 కాదు, 20 కాదు, 60 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. 60 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి కాబట్టి మన డైలీ లైఫ్లో మనకు కావాల్సినవన్నీ దీంట్లో ఉన్నట్టే. ఇండోర్ వాకింగ్, అవుట్డోర్ వాకింగ్, ఇండోర్ సైక్లింగ్, అవుట్డోర్ సైక్లింగ్, యోగా, క్రికెట్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇన్ని ఉన్నా మనం మాత్రం దీనిలో 5 కానీ 10 కానీ మాత్రమే యూజ్ చేస్తాం. దీనిలో ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే SpO2 సపోర్ట్ ఉంది. దీనిలో బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటర్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి 24/7 హార్ట్ రేట్ మానిటర్ ఉంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్లీప్ మానిటర్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి స్ట్రెస్ మానిటర్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫీమేల్స్కి యూజ్ అయ్యే
మంత్లీ సైకిల్ ట్రాకర్ ఉంది. అండ్ దీంతోపాటు మన మొబైల్ ఇంటర్నెట్ యూజ్ చేసుకొని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కూడా దీనిలో ఇస్తుంది. స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. బ్యాటరీ అండ్ ఛార్జర్ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాటరీ ఫుల్ అవ్వడానికి అరౌండ్ 2 hours అయితే పడుతుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ గురించి మనం మాట్లాడుకుంటే బాక్స్ పైన కానీ అమెజాన్ వెబ్సైట్లో కానీ దీని గురించి మెన్షన్ చేయలేదు. మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం 300 mAh అని చూపిస్తుంది. వన్స్ బ్యాటరీ ఫుల్ అయితే మనకి 9 వర్కింగ్ డేస్ అయితే ఛార్జింగ్ వస్తుందని కంపెనీ అనౌన్స్ చేసింది. అండ్ వాచ్ ఛార్జర్ గురించి మనం మాట్లాడుకుంటే మ్యాగ్నెట్ టెక్నాలజీ యూజ్ చేశారు కాబట్టి మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే మన కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది విత్ వైబ్రేషన్తో. బట్ మన కాల్స్ వచ్చినప్పుడు దీనిలో మైక్రోఫోన్ స్పీకర్ లేదు కాబట్టి మనం ఫోన్ కాల్ అయితే మాట్లాడలేం. కాల్ని రిజెక్ట్ చేయొచ్చు అండ్ క్విక్ రిప్లేస్ ఇవ్వచ్చు. క్విక్ రిప్లేస్ అంటే ఏంటంటే కాల్ మీ లేటర్, ఐఎమ్ ఇన్ మీటింగ్ ఇలా అనమాట. డిఫాల్ట్గా మన ఫోన్లో ఉంటుంది, దానికి క్విక్ రిప్లై ఇవ్వచ్చు. లేకపోతే కస్టమైజ్ చేసుకొని మన దానికి క్విక్ రిప్లై ఇవ్వచ్చు. మనకి సోషల్ మీడియాకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఎగ్జాంపుల్ వాట్సాప్ నుంచి మనకు టెక్స్ట్ మెసేజ్ కానీ ఏమైనా వచ్చినప్పుడు దానికి రిప్లై అయితే ఇవ్వలేము. ఈ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ 5.0 వర్షన్తో రన్ అవుతుంది. అండ్ ఇది 10 minutes రేంజ్ వరకు స్మార్ట్ ఫోన్తో కనెక్ట్ అయి ఉంటుంది. మనకు ప్లేస్టోర్లో ColorFit అని ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని మన స్మార్ట్ వాచ్కి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. కనెక్ట్ చేసినప్పుడు మన వాచ్లో సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకి యాప్లో రిఫ్లెక్ట్ అవుతుంది. హెల్త్ రిలేటెడ్ అనమాట. మన ఎన్ని స్టెప్స్ నడిచాం, డ్రింకింగ్ రిమైండర్, మన SpO2 రిజల్ట్స్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ మానిటర్, స్ట్రెస్ మానిటర్, కంప్లీట్ డీటెయిల్స్ మనకు యాప్లో రిఫ్లెక్ట్ అవుతాయి. మనం అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇదే యాప్లో మనకి 100+ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. దాంట్లో మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మన వాచ్ ఫేసెస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ వాచ్లో వేక్ జెస్చర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే వాచ్లో మనం టైం ఎంత అవుతుందని మాటికి మనం వాచ్ని ఆపరేట్ చేయకుండా మన హ్యాండ్ని కొంచెం పైకి రైజ్ చేసినప్పుడు దాన్ని సెన్స్ చేసి మనకి టైం చూపిస్తుంది. అండ్ దీనిలో బ్రైట్నెస్ని మనం మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. మనం ఉన్న ఏరియాని బట్టి అవుట్డోర్ ఇండోర్ దాని ప్రకారం మనం బ్రైట్నెస్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ ఈ వాచ్లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మ్యూజిక్ కంట్రోల్, స్టాప్ వాచ్, అలారం, టైమర్, ఫైండ్ మై ఫోన్, డూ నాట్ డిస్టర్బెన్స్, వరల్డ్ క్లాక్, కెమెరా కంట్రోల్ అండ్ వాచ్ స్క్రీన్ లాక్, టార్చ్, షేక్ టు టేక్ ఏ ఫోటో ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ వాచ్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే నాకైతే పెద్దగా నెగిటివ్స్ ఏం కనిపించలేదు. ప్రైస్ లిటిల్ బిట్ ఎక్కువ అనిపించింది. మీకు అనిపించిందో కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొట్టే ఒక లైక్, మీరు పెట్టే ఒక కామెంట్ నన్ను ఎంతో మోటివేట్ చేసి మళ్ళీ ఒక మంచి వీడియో చేయడానికి నాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమా. ఈ స్మార్ట్ వాచ్లో మనకి తీసుకొస్తానులే కన్నా గొడవ చేయకన్నా ప్లీజ్. ఇంకో షార్ట్ చేద్దాంలే, అతను ఎవరో అన్నట్టు చేసే మూడు ఉత్సాహం అన్నీ పోతున్నాయి. వాచ్ టాప్లో 2.5 degrees కర్వ్ డిస్ప్లే